కూరగాయలు లేకుండా సాంబార్ స్టైల్లో మజ్జిగ పులుసు తయారు చేసే విధానం ఇదే. వేసవిలో చాలామంది ఇంట్లోనే మజ్జిగ సూపు తయారు చేసుకుంటారు. తయారీ పద్ధతిని బట్టి మజ్జిగ సూపు రుచి మారుతుంది. మనలో ప్రతి ఒక్కరూ మజ్జిగ సూపును వేరే విధంగా తయారు చేసుకుంటాము. అయితే ఇప్పుడు పాత పద్ధతిలో మజ్జిగ సూపు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పద్ధతిలో మజ్జిగ సూపు ఎలా తయారు చేయాలో నేటి చాలామందికి తెలియకపోవచ్చు. మీరు ఈ మజ్జిగ సూపును ఒంటరిగా తయారు చేస్తే మీకు కూరగాయలు లేకపోయినా సంతృప్తికరమైన భోజనం చేయవచ్చు. పేస్ట్ కోసం కావలసినవి: వడగట్టిన పెరుగు అర లీటరు, జుమిన్ విత్తనాలు 1 టీ స్పూన్, కొత్తిమీర గింజలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, బియ్యం 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, డెంటిల్లా అర టేబుల్ స్పూను, ఎర్రమిరపకాయలు 2, మిరియాలు టీ స్పూను, నీరు తగినంత. ఈ మండే వేసవిలో పెరుగుతో ఇలా చల్లగా తినేయండి. తయారు చేసుకునే విధానం ఇదే. తయారీ విధానము: 1. ముందుగా ఒక చిన్న గిన్నెలో జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి, బియ్యం, ఆవాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి అవి మునిగే వరకు నీరు పోసి అరగంట నానబెట్టండి. 2. తరువాత వాటిని మిక్సర్ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. 3. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి అడుగున ఉన్న పాన్ వేసి 750 మిల్లీలీటర్ల నీరు కలపండి. తరిగిన మెంతి ముక్కలు, 1 కప్పు ముల్లంగి ముక్కలు, పొడవైన వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఓక్రా ముక్కలు, 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, అరకప్పు చింతపండు రసం, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ముక్కలను మెత్తబడే వరకు ఉడికించాలి. 4. ఇంతలో గతంలో రుబ్బుకున్న ఆవాలు, కొత్తిమీర పేస్టుకు 1 టీ గ్లాసు నీరు వేసి బాగా కలపండి. 5. తర్వాత ఈ మిశ్రమాన్ని అర లీటరు పెరుగులో పోసి ఎటువంటి ముద్దలు లేకుండా బాగా కలపండి. ఈ పెరుగు మిశ్రమాన్ని ఉడికించిన కూరగాయల గిన్నెలో పోసి బాగా కలపండి. 6. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూను పసుపు వేసి గిన్నెను మూతపెట్టి తక్కువ మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి. 7. మజ్జిగ మిశ్రమాన్ని మధ్యలో ఉడికించినట్లయితే అడుగు భాగం అంటుకోకుండా ఉంటుంది. 8. మరుగుతున్నప్పుడు స్టవ్ మీద కళాయి వేసి 2 టీ స్పూన్ల నెయ్యి కరిగించండి. 9. వేడి నెయ్యిలో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండిన మిరపకాయ ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి పారదర్శకంగా వచ్చే వరకు వేయించాలి. 10. తర్వాత వాటిని మరిగే మజ్జిగ సూపులో వేసి బాగా కలిపి మూత పెట్టండి. 11. ఇప్పుడు మజ్జిగ సూపును 1 నిమిషం మరిగించి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. 12. అంతే, మీ రుచికరమైన అమ్మమ్మ మజ్జిగ సూపు సిద్ధంగా ఉంది. 13. మీరు ఈ మజ్జిగ సూపు రెసిపీని ఇష్టపడితే ఒకసారి ప్రయత్నించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.